ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సాధారణంగా మతాల గురించి కులాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బాబాగారి మార్గంలో మతాలకు కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. మంచితనానికి, మానవత్వానికి, ఆధ్యాత్మికతకు మాత్రమే బాబా మార్గంలో విలువ. అయినా ఎవరైనా సరే, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతర మతాల గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, కావాలని అంటే ఆయా మతాలలో ఉన్నదానిని వక్రీకరించి చెప్పి ఆ మతాల యొక్క గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది తప్పు కనుక దాన్ని ఎప్పుడైనా ఖండించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే నాకు నా మతం గురించి, నా సంస్కృతి సంప్రదాయాల గురించి మాత్రమే బాగా తెలుసు. క్రిస్టియన్ మత సంప్రదాయాలు కానీ, ముస్లిం మత సంప్రదాయాలు కానీ, వారి ఆచార వ్యవహారాలు కానీ, వారి పర్వదినాలు కానీ, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కొంతవరకు తెలుసు, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ ఆయా పర్వదినాల్లో వారు ఆచరించే పద్ధతులు ఏమిటి, వారు చేసే భగవదారాధన పద్ధతులు ఏంటి, పాటించే నియమాలు ఏమిటి, ఇవి తెలియదు. కనుక మనం వాటి గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యానించడం కూడా సరికాదు, ఎందుకంటే మనకు తెలియదు. కానీ నా మత సంప్రదాయాలు, నా పర్వదినాలు, నా మతంలో ఉండే పండుగలు, వాటి విలువలు కొంతవరకు తెలుసు. ఇతర మతస్థులు ఎవరైనా నేను ఆచరించే సనాతన ధర్మం లేదా హైందవ మతం, దానికి సంబంధించినటువంటి విషయాలను ఎవరైనా వక్రీకరించాలని చూసినా, తప్పుగా ప్రచారం చేయాలని చూసినా, తక్కువ చేసి చూడాలని చూసినా, నేను వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అంతవరకే నేను మతాలకు సంబంధించి స్పందించటం. ఏ మతాన్ని కించపరచడం కానీ, ఆయా మతాల్లో ఉన్నటువంటి విధి విధానాలను తప్పుగా మాట్లాడి చూపి ఆ మతాలను తగ్గించే ప్రయత్నం కానీ నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. మా గురువు నాకు అది నేర్పించలేదు. అన్ని మతాలను గౌరవించమన్నారు, నా మతాన్ని నన్ను ఆచరించమన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య స్వర్గస్థులైనటువంటి ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారు, వారు అకాల మరణం చెందారు. నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఎందుకో ఆయన్ని చూస్తే ఒక సోదర భావం. అతనికి తన మతం మీద ఉన్నటువంటి గొప్ప విశ్వాసం కానీ, భక్తి కానీ, బైబిల్ మీద ఉన్న అవగాహన కానీ నాకు బాగా నచ్చాయి. కొన్ని సందర్భాల్లో వారు చెప్పే విధానం అనేది చాలా కరెక్ట్గాను, నిష్పాక్షికంగాను కనిపించాయి. అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా ఇతర క్రైస్తవ మత ప్రచారకుల వలనే హిందూ మతం మీద ద్వేషంతో ప్రసంగించిన సందర్భాలు, అవహేళన చేసిన సందర్భాలు కనిపించాయి. సరే, ద్వేషంతో మాట్లాడినా, అవహేళన చేసినా మనమేం చేయలేం, అది వారికి ఉన్న భావం. కానీ
హిందూ మతంలో ఉన్నటువంటి పర్వదినాలను కానీ దేవతలను కానీ శాస్త్రాలను కానీ సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఒకవైపు నుంచే చూస్తూ, అంటే ద్వేషం ఈర్ష్య అనే ఒకవైపు నుంచే చూస్తూ ప్రసంగించటం అనేది, అందులో ఆయన లాంటి ఒక స్థాయి కలిగిన వ్యక్తి, అతనికి ఒక స్థాయి ఉందని నేను భావిస్తున్నాను. ఆయన కూడా ఆ విధంగా హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని విధి విధానాలను వక్రీకరించి చెప్పి హిందూ మతాన్ని తక్కువ చేయడం కానీ తన క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేసుకోవాలని చూడడం కానీ నచ్చలేదు, బాధేసింది. నిజంగానే బాధపడ్డాను. వారు స్వర్గస్థులయ్యారు, అకాల మృత్యు పాలయ్యారు. క్రైస్తవ సోదరులతో పాటు నాలాంటి వారు కూడా వారి యొక్క మృతికి చాలా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎందుకో తెలియదు, ఉన్నదన్నట్టు చెప్పాలంటే వారి యొక్క ముఖ వర్చస్సు ఆకర్షణీయంగా, ఒక జ్ఞానిలాగా, ఒక మేధావిలాగా కనిపించింది. చూడగానే అలా కనిపిస్తుంది. అందుకే నేను ఇష్టపడ్డాను వారిని. ఇక్కడ మళ్ళీ మతం దృష్టితో చూడవాకండి. ఆయన మన మతాన్ని వ్యతిరేకించారని, దూషించారని, లేదా తప్పుపట్టారని, తక్కువ చేసి చూశారని ఆయన్ని ఎలా ప్రేమిస్తారని చెప్పవాకండి. మన సనాతన ధర్మంలో ఒక గొప్ప సంప్రదాయాలు, గొప్ప సంస్కృతి మంది. శత్రువైనా సరే అతనిలో మంచి గుణాలు ఉంటే దానిని గుర్తించి అతన్ని పొగడడం అనేది మన సంప్రదాయం. మనం జై శ్రీరామ్ అంటాం కదా. రామభద్రుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, ఎందుకు ఆదర్శనీయుడయ్యాడు, ఎందుకు పురుషోత్తముడయ్యాడంటే శత్రువులో కూడా గొప్ప గుణాలు ఉంటే ఆయన ప్రేమిస్తాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిందే. శత్రువైనా అతనిలో మంచి ఉంటే స్వీకరించటం, శ్లాఘించటం అనేది రామచంద్రుడి దగ్గర నుంచే వచ్చింది. లక్ష్మణుడు రావణబ్రహ్మని చులకనగా చూసినప్పుడు రామచంద్రుడు యుద్ధానికి, రామరావణ యుద్ధానికి ముహూర్తము పెట్టడానికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మణ, ఇక్కడ ఎవరు బ్రాహ్మణులు లేరు, రావణ బ్రహ్మ మాత్రమే బ్రాహ్మణుడు. కాబట్టి నువ్వు రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏ ముహూర్తంలో యుద్ధం ప్రారంభిస్తే మనం విజయం సాధిస్తామో వెళ్ళి ఆ ముహూర్తం పెట్టించుకొనిరా అని రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళమంటాడు. లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు. అన్నయ్య, రావణ బ్రహ్మతోటి మనం యుద్ధం చేస్తున్నాం, మనం గెలవడానికి అతడెలా ముహూర్తం పెడతాడు అన్నాడు. అదే రావణ బ్రహ్మలో ఉన్న గొప్పతనం. అతను బ్రాహ్మణుడు, అతని వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు. ఎవరైనా వచ్చి ముహూర్తం పెట్టమంటే ఖచ్చితంగా ముహూర్తం నిర్ణయించి చెప్తాడు. తాను ఓడిపోతానని తెలిసినా సరే వాళ్ళ విజయం కోసం వాళ్ళు అడిగారు కాబట్టి బ్రాహ్మణుడిగా ముహూర్తం పెట్టాలి. తన కుల ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. లక్ష్మణ, వెళ్ళి చూడు, రావణ బ్రహ్మ అంటే ఎంత గొప్పవాడు తెలుస్తుంది అంటే వెళితే ఖచ్చితంగా రావణ బ్రహ్మ ఆ విధంగానే ముహూర్తం నిర్ణయించి ఈ ముహూర్తంలో మీరు యుద్ధం ప్రారంభిస్తే మీరు గెలుస్తారు, మీ అన్నగారికి చెప్పండి అన్నాడంట. అది మన సంప్రదాయం. మన సనాతన ధర్మం ప్రపంచ మతాలలో, అన్ని మతాలలో శ్రేష్టమైందిగా లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పిన ఏకైక మతం సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థించే ఏకైక మతం సనాతన ధర్మం, మన హిందూ మతం. అలాంటి మతానికి సంబంధించిన వ్యక్తిగానే నేను చెప్తున్నాను. ప్రవీణ్ గారిలో కూడా కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి, కొంత జ్ఞానం ఉంది, కొన్ని సందర్భాల్లో చాలా చక్కటి విశ్లేషణ చెప్తారు. అది నాకు నచ్చింది. కానీ వారు కూడా హిందూ మతం మీద ద్వేషంతో హిందూ పర్వదినాలను వక్రించి చెప్తారని నేను అనుకోలేదు. ఒక వీడియో చూసినప్పుడు దాంట్లో వారు ఏం చెప్తున్నారంటే, హోలీ పండుగను మనం జరుపుకోవచ్చునా, హోలీ శుభాకాంక్షలు మనం చెప్పవచ్చునా మన హిందూ సోదరులు మనకు తెలిసిన వారికి అంటే, ఆయన ఏం చెప్పారంటే, ఏదైనా మనం చెప్పినప్పుడు మన యొక్క
సమ్మతిని తెలియచేసినట్లు అవుతుంది. శుభాకాంక్షలు తెలియజేయడం అంటే ఆ పర్వదినాన్ని మనం అంగీకరించినట్టు అవుతుంది. అవును, అది నిజమే. హోలీ పండగ ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది అంటే, ఒక స్త్రీని కిరసనాయిలు పోసి తగలబెడితే ఆ స్త్రీ చచ్చిపోతే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పండగ చేసుకుంటున్నారు హిందువులు. దానికి మనం ఎలా శుభాకాంక్షలు చెప్తాం? ఒక స్త్రీ చనిపోవడం పండగ అవుతుందా అని చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను. ఇంత మంచి మేధస్సున్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, నిష్పాక్షికంగా మాట్లాడే వ్యక్తి ఇలా చెప్తున్నాడు ఏంటి? పూర్తిగా దాన్ని, ఆ కథని వక్రీకరించి చెప్పేసి హిందువులు అంత పిచ్చి వాళ్ళ, అంత మూర్ఖుల? ఒక స్త్రీని కిరసనాయిలు పూసి తగిలిపెడితే పండగ చేసుకుంటారా? ఏమైనా అర్థం ఉందా దానికి? ఎంత తప్పుడు ప్రచారం! ఆయన మీద ఉన్న విలువ మొత్తం పోయింది, ఆ గౌరవం అంతా పోయింది. ఈయన కూడా అందరిలాంటి వాడేనా అని బాధేసింది. నిజానికి హోలీ పండుగ ఎందుకు జరిగింది? హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని నారాయణ భక్తి మానమని చెప్పి ఎన్ని ప్రయత్నాలుగా చెప్పినా అతను మానకపోతే చివరికి అతన్ని చంపాలని నిర్ణయం చేసుకొని అనేక విధాల ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేస్తే, ప్రహ్లాదుడు తన ఇష్టదైవమైనటువంటి నారాయణమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల అతను చావకుండా చిరంజీవిగా ఎప్పటికప్పుడు ఆ చావును జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో హిరణ్యకశిపుని సోదరి అయినటువంటి హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుని ఎత్తుకొని మంటల్లోకి తీసుకెళ్ళింది చంపడానికి. ఆ సమయంలో ఆ రాక్షసి చచ్చిపోయింది, ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు నారాయణస్వామి అనుగ్రహం వలన. కాబట్టి దుర్మార్గురాలైనటువంటి హోలిక అనే రాక్షసి చనిపోవడం, బాలుడు, పవిత్రుడు, భక్తుడు, భక్తులలో చాలా శ్రేష్ఠుడు, ఉత్తముడైనటువంటి ప్రహ్లాదుడు రక్షించబడటం వల్ల ప్రజలందరూ కూడా పండగ చేసుకున్నారు. రాక్షసులు చనిపోతే పండగ చేసుకుంటాం కదా. ఆడదని చెప్పి రాక్షసిని వదిలేస్తే అది అందరిని చంపేస్తుంది, అందరిని తినేస్తుంది కదా. కాబట్టి రాక్షసికి దుర్మార్గపు లక్షణాలకు ఆడ మగ సంబంధం లేదు. ఒక ఆడ మనిషి కత్తి తీసుకొని ఎవరినైనా పొడుస్తుంటే ఆడదిగానే వదిలేస్తామా? పట్టుకుంటాం, దండిస్తాం, అవసరమైతే ఆమెను ఆపడానికి, ఆమె ఆగకపోతే ఆమెను కూడా చంపేసైనా సరే ఆ మారణకాండను ఆపుతాం. కాబట్టి దుర్మార్గానికి ఆడ మగ తేడా లేదు. ఎవరైనా దుర్మార్గులు ఉంటే వారిని దండించాల్సిందే, శిక్షించాల్సిందే. కోర్టు మాత్రం స్త్రీని వదిలేస్తుందా? స్త్రీ ఒక హత్య చేస్తే కోర్టు వదిలేస్తుందా? మరీ దుర్మార్గమైన హత్యలు చేస్తే ఉరిశిక్ష కూడా ఇస్తుంది. అలాగే ఆనాడు రాముడు తాటకిని చంపమంటే విశ్వామిత్రుడు, ఆయన మనలాగే ఆలోచించాడు, స్త్రీ కదా అని చెప్పి. కానీ రాక్షసి స్త్రీ అయినా సరే సంహరించాల్సిందే అని విశ్వామిత్రుడు చెప్పి ఆ పని చేయిస్తాడు. ఇక్కడ కూడా హోలిక అనే రాక్షసి అమాయకుడైనటువంటి, బాలుడైనటువంటి, భక్తుడైనటువంటి, ఉత్తముడైనటువంటి పిల్లవాడిని దుర్మార్గంగా చంపాలని చూసి అది చచ్చిపోతే దుర్మార్గం శిక్షించబడ్డం, సన్మార్గం రక్షించబడ్డం జరిగిన సందర్భంగా హోలీ పండుగను చేసుకుంటారు హిందువులు. ఇది కథ. దీన్ని వక్రీకరించి కిరసనాయిలు పోసి ఒక స్త్రీని తగలబెడితే ఎంత చులకనగా, ఎంత సింపుల్గా చెప్పాడంటే, అంటే హిందూ మతం మీద, హిందువుల మీద ఒక దుర్మార్గాన్ని, ఒక ఏమంటారు, వీళ్ళంత మూర్ఖులు లేరు అన్నట్టుగా ఆయన ప్రచారం చేయడానికి ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని మాట్లాడడం అనేది చాలా చాలా బాధేసింది. అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే క్రైస్తవ పాస్టర్లందరికీ కూడా నా సోదరులుగా భావించి నేను చేస్తున్న విన్నపం, హిందూ మతం మీద విద్వేషాన్ని వదిలిపెట్టండి. హిందూ మతాన్ని దూషించడం కానీ, దేవతల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అలాగే విగ్రహారాధన కానీ చులకన చేసి మాట్లాడడం, ఆ విషయాలు సమాజంలో మైకుల్లో చెబుతూ హిందువులను అవమానించేలా మాట్లాడడం కరెక్ట్ కాదు.
అది ఇంతకాలం హిందువులు చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మేలుకున్నారు. దాని ప్రభావం మన రాధా మనోహర్ దాస్ లాంటి హిందూ స్వామీజీలు క్రైస్తవ మతాన్ని, వారి ఇష్ట దైవాన్ని ఇష్టం వచ్చినట్టుగా వారు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. క్రైస్తవ మతంలో ఉన్న వాటిని వారి కోణంలో చూస్తూ, అంటే క్రైస్తవులు హిందువుల మతాలను, గ్రంథాలను, ఆచారాలను ఏ కోణంలో చూస్తున్నారంటే విద్వేషం కోణంలో చూస్తున్నారు. ఆ కోణంలోనే చూసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది బయలుదేరారు. వారు మాట్లాడుతుంటే బైబిల్ గురించి కానీ, క్రీస్తు గురించి కానీ మీకెంత బాధ కలుగుతుందో, ఇంతకాలం మీలో కొందరు అలా మాట్లాడి హిందువులను చాలా బాధ పెట్టారు, అవమానించారు. ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా వారు బయలుదేరారు. ఇది అంత మంచిది కాదు ఎవరికైనా సరే. ఈ మధ్య నేను ఒక ఏబిఎన్ ఛానల్ అనుకుంటాను, ఒక మంచి పాస్టర్ గారు, రాష్ట్రంలోనే పేరెన్నికగన్న గొప్ప పాస్టర్ అనుకుంటాను, ఆయన పాస్టర్లందరికీ ఒక సలహా ఇచ్చాడు. హిందూ మత గ్రంథాలను కానీ, హిందూ ఆచారాలను కానీ, దేవతలను కానీ ఎవరు దూషించొద్దు, తప్పుపట్టవద్దు. అలా ఎవరైనా చేస్తే వారి మీద కేసులు పెట్టవలసిందిగా నేను 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు. అలాంటి ఒక మార్పు రావాలి. అత్యధిక శాతం ఉన్న హిందువులను, వారి దైవాలని ఇంతకాలం హేళన చేశారు. వారి పద్ధతులను హేళన చేస్తూ మాట్లాడారు. వీధుల్లో మైకులు పెట్టుకొని మాట్లాడారు. హిందువులు సహజంగా శాంతకాముకులు కాబట్టి చూస్తూ ఊరుకున్నారు. వారి ఇళ్లలోకి గేట్లు తీసుకొని వచ్చి తమ మతానికి సంబంధించిన గ్రంథాలను పంచారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వద్దన్నారు. కానీ అదే హిందువులు వాళ్ళ మతానికి సంబంధించిన ఏదైనా గ్రంథం ఇస్తే క్రైస్తవులు తీసుకుంటారా? ప్రసాదం ఇస్తే తీసుకుంటారా? ఏదైతే మనము చెయ్యమో, ఏదైతే మనకి ఇష్టం ఉండదో అది మనం కూడా ఇతరుల విషయంలో చేయకూడదు. గాంధీ మహాత్ముడు అదే చెప్పింది. నీ విషయంలో ఏం చేస్తే నీకు నచ్చదో, నువ్వు బాధపడతావో, ఇతరుల విషయంలో అది చేయకుండా ఉండు అన్నాడు. పరమతాలకు సంబంధించిన గ్రంథాలు మనకిస్తే మనం తీసుకో, మనకు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. పరమతాల దైవాలకు సంబంధించింది ఏదైనా మనకిస్తే మనకు ఇష్టం ఉండదు, చదవం. మన దైవమే మనకు దైవం. మరి నీలాగే అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా. నువ్వెలా అనుకుంటావో అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అనుకుంటారని నువ్వు అనుకోవాలి కదా. నువ్వు మాత్రం నీ గ్రంథాలని, నీ ప్రచారాన్ని నువ్వు చేసేయాలి. అవతల వాళ్ళు చేయడానికి వస్తే మాత్రం నేను మాత్రం ఒప్పుకోను, తీసుకోను. నువ్వు తీసుకో, వెరీ గుడ్, నేను అభినందిస్తున్నావు. అలాగే అవతల వాళ్ళు కూడా తీసుకోకూడదు, తీసుకోరు అనే జ్ఞానంతో మనం ఉండాలి. లేదు మనం ఇస్తే వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు ఇస్తే మనం కూడా తీసుకోవాలి. మన శాస్త్రం, మన విధానం వాళ్ళు తెలుసుకోవాలని తీసుకున్నట్టే వాళ్ళ శాస్త్రం, వాళ్ళ విధానం తెలుసుకోవడానికి మనం కూడా సుముఖత చూపించాలి. ఈ యొక్క విధానాన్ని, ఈ సున్నితమైనటువంటి అంశాన్ని మర్చిపోయి కొంతమంది, అందరూ నేను కొంతమంది పాస్టర్లు హిందూ మత ద్వేషులుగా ఇంతకాలం ప్రచారం చేశారు. దాని ప్రభావం ఇప్పుడు హిందువుల నుంచి రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా పెరగకముందే క్రైస్తవ సోదరులు కూడా వారి మతాన్ని ఆచరించుకుంటూ గౌరవంగా, లేదా వారి మతాన్ని గౌరవంగా ప్రచారం చేసుకుంటూ తప్పులేదు. కానీ హిందూ మతాన్ని దూషిస్తూ, హిందూ మతంలో ఉన్న అది మీకు అర్థం కాకపోవచ్చు, మీకు తప్పు అనిపించవచ్చు. కానీ అది అర్థమైన వాళ్ళు, అది గొప్పదనుకునే వాళ్ళు హిందువులు. అది వాళ్ళ మతాలు, వాళ్ళ మత గ్రంథాలు, అది వాళ్ళకు సంబంధించింది, వాళ్ళు ఆచరించుకుంటారు, మీకు సంబంధం లేదు. కాబట్టి వారి హిందూ మత గ్రంథాల మీద, దైవాల మీద వ్యాఖ్యానం చేయటం అనేది క్రైస్తవ సోదరులు ఎంత తొందరగా మానుకొని వారి మతం గొప్పతనాన్ని, వారి దైవం యొక్క గొప్పతనాన్ని మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఉంటే నష్టం లేదు. తొందరగా ఇది ఆగిపోవాలి. ఇటుపక్క హిందూ సోదరులైనా సరే, క్రైస్తవ సోదరులకు సంబంధించిన పవిత్ర గ్రంథాన్ని కానీ, కరుణామయుడైనటువంటి క్రీస్తుని కానీ చులకనగా మాట్లాడడం మానుకోవాలి. వాళ్ళు చేసిన తప్పే నిజానికి మనము చేయడం అనేది కరెక్ట్ కాదు.
వారు తప్పు చేస్తున్నారని మనకు తెలుసు, మరి మనం కూడా తప్పు చేయడం ఏంటి? ఏదైనా ఒప్పు అయితే ఆచరించాలి, మంచి అయితే ఆచరించాలి, తప్పును తీసుకోకూడదు, తప్పును ఆచరించకూడదు. మహాత్ములను దూషించడం అనేది మహాపాపం, దైవాన్ని దూషించడం మహాపాపం. కాబట్టి నా రిక్వెస్ట్ మన హిందూ సోదరులకు కూడా గౌరవప్రదంగా ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు, కానీ మరీ క్రీస్తుని కానీ వారి మత గ్రంథాన్ని కానీ మరీ అవమానకరంగా మాట్లాడడం అనేది హిందూ సోదరులకు కూడా, విశాల దృక్పథం విశాల భావం ఉన్నటువంటి హిందూ సోదరులకు కూడా కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పుని మనం చేసి మనం ఎందుకు తప్పు చేస్తున్నాం అనిపించుకోవాలి? హిందూ మతాన్ని ద్వేషిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మనం వారిని ఇంతకాలం అన్నాం, ఇప్పుడు అంటాం. అలా అనే అధికారం మనకు వాళ్ళు ఇస్తున్నారు తప్పుగా మాట్లాడి. ఇప్పుడు మనం వారి మత గ్రంథం గురించి వారి దైవం గురించి తప్పుగా మాట్లాడి మనం తప్పు చేస్తున్నామని అవకాశం, మనని వేలెత్తి చూపించే అవకాశం వాళ్ళకి ఇస్తున్నాం. ఈ విషయంలో రెండు మతాల వారు సంయమనం పాటించుకుంటూ ఎవరి మనసు నొప్పించకుండా ప్రవర్తిస్తూ ఎవరి మత గ్రంథాలను ఎవరి దైవాలను వారు ఆరాధించుకుంటూ ఎవరి మతం యొక్క గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకుంటూ పరమతాలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ప్రస్తావించకుండా జీవించగలిగినప్పుడు అన్ని మతాలు ఈ దేశంలో ప్రశాంతంగా మనుగడ సాగిస్తాయి. అన్ని మతాలకు సంబంధించిన మనుషులు కలిసిమెలిసి జీవిస్తారు. వాళ్ళు అలా కలిసిమెలిసి జీవించినప్పుడే ఈ దేశంలో కూడా శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. శాంతి సౌఖ్యాలు ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానసిక అభివృద్ధి అన్నీ సక్రమంగా ఉన్నతంగా జరుగుతాయి. అందుకనే షిరిడి సాయిబాబా వారు రామ్ రహీం ఇద్దరు ఒక్కరే, మీలో మీరు గొడవ పడకండి, కలిసిమెలిసి అన్నదమ్ములా జీవిస్తూ జాతీయ సమైక్యతను సాధించండి, జాతీయ సమైక్యతను సాధించండి, దేశ అభివృద్ధికి తోడ్పడండి. మత సామరస్యాన్ని సాయినాథుల వారు, మహాత్మా గాంధీ గారు, మహాత్ములందరూ చెప్పారు. కలిసిమెలిసి జీవించండి, ఎవరి మతాలు వారు ఆచరించుకోండి, పరమతాలని గౌరవించండి. ద్వేషం ఎప్పుడు కూడా ఎవరికీ శాంతినివ్వదు అని తెలియజేస్తూ, హిందువుల పర్వదినాలు, దేవతలు, శాస్త్రాలకు సంబంధించి వ్యాఖ్యానం చేయడం క్రైస్తవ సోదరులు మానుకోవాలి. అలాగే వారి శాస్త్రాల గురించి, వారి యొక్క దైవం గురించి కూడా వ్యాఖ్యానం చేయడం మన హిందూ సోదరులు కూడా మానుకుంటే సమాజం బాగుంటుంది. సాయిరామ్.